సీతా ట్యూటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం తెలుసుకోవాల్సిన మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మనం ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది, లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి, అక్టోబర్ 20వ తేదీన చేసుకోవాలా లేదంటే 21వ తేదీన జరుపుకోవాలా, అలాగే అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఏ సమయంలో జరుపుకోవాలి, భగినీ హస్తం అంటే ఏంటి, 5 రోజుల పండుగ అంటారు, అది ఎలా జరుపుకోవాలి, యమదీపం అంటే ఏంటి, ఏ రోజు ఏ సమయంలో వెలిగించాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగ మనం ఆరోగ్యం, సంతోషం, సిరి సంపదలు కోరుకుంటూ లక్ష్మీదేవికి చేసుకునే పూజ ఇది ఆశ్వీజ మాసంలో వస్తుంది. ఆశ్వీజ అమావాస్య నాడు ఈ పండుగ మనం జరుపుకుంటాము. ఆశ్వీజ బహుళ త్రయోదశిని మనం ధనత్రయోదశిగా జరుపుకుంటాము. ఇది అక్టోబర్ 2025 18వ తేదీన ప్రారంభం అవుతుంది ఈ పండుగ. ధనత్రయోదశి నుంచి భగినీ హస్తం వరకు 5 రోజులు. ఈ 5 రోజులు పండుగ చేసుకుంటారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, భగినీ హస్తం, ఇలా 5 రోజులు పండుగ చేస్తారు. మనం లక్ష్మీదేవి పూజ సాయంత్రం చేస్తాం కావున ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లు అన్నీ శుభ్రం చేసుకొని కొత్తగా కొన్న బంగారు, వెండి ఆభరణాలు ఏమైనా ఉంటే అవి పూజలో అమ్మవారి ధనలక్ష్మి అమ్మవారి మెడలో వేసి, ఏమీ కొనుక్కోలేము అనుకున్నవారు ఇంట్లో ఉన్న పాత నగలైన పసుపు పాలతో శుద్ధి చేసి అమ్మవారి మెడలో వేయవచ్చు. ఈ ధనత్రయోదశి నాడు ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అలా కొలిస్తే సిరి సంపదలు కలిగి కుబేరుతో సమానులు అవుతారని అంటారు. పద్మావతి వెంకటేశ్వర కళ్యాణంలో శ్రీనివాసుడికి అప్పిచ్చేంత ధనవంతుడయ్యాడు. ఈ ధనత్రయోదశి నాడు ఎవరికైనా దానాలు ఏమైనా చేస్తే చాలా మంచిది. కుబేరుడు కూడా ధనలక్ష్మి పూజ చేసి కుబేరుడయ్యాడు. ఎనలేని సిరి సంపదలకు అధిపతి అయ్యాడు. ఎవరికైనా పేదవాళ్ళకి బన్నలు కానీ లేకపోతే బిస్కెట్ల ప్యాకెట్లు కానీ పులిహోర ఏదైనా వృద్ధుల అనాథాశ్రమంలో దానం చేసినా చాలా మంచిది. అపమృత్యు దోషాలు, గండాలు తొలగడం కోసం ధనత్రయోదశి నాడు పెట్టాల్సిన దీపం యమదీపం. ఆ రోజు సాయంత్రం దక్షిణ దిక్కు వైపు సాయంత్రం 5:42 నుండి 6:33 మధ్యకాలంలో ఈ దీపం పెట్టాలి. ఇవి 2 ప్రమిదలు ఒకదానిలో ఒకటి పెట్టి దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కింద ఉప్పు వేసి దానిపైన ఈ దీపం పెట్టాలి. ఒకటే ఒక వత్తి వేయాలి. అపమృత్యు దోషాలు ఏమైనా గండాలు ఉంటే అన్నీ తొలగిపోతాయి, మంచి జరుగుతుంది. ఈ దీపం దక్షిణ దిక్కు వైపుగా వెలగాలి. దీనికి ఒక చిన్న కథ ఉందండి. ఈ యమదీపం అనేది గడప బయటనే పెట్టాలి, ఎట్టి వరుసలోని ఇంట్లో పెట్టరాదు. అమ్మవారికి ఇష్టమైన పద్మముగ్గు పసుపు రాసి పద్మముగ్గు వేసి దానిపైన ఈ ప్రమిదలతో దీపం పెట్టాలండి. ఒక తమలపాకు పెట్టి పైన ఉప్పు వేసి చిన్న పసుపు కుంకుమ వేసి పైన ఒక ప్రమిదలు ఒకదానిలో ఒకటి 2 ప్రమిదలు పెట్టి దానిలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒకే ఒక వత్తి వెలిగించాలి. ఆ వత్తి దక్షిణ దిశను చూస్తూ ఉండాలి. దీనిని యమదీపం అంటారు. దీనికి ఒక కథ ఉందండి. హిమ అనే రాజుకి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు. అయితే ఆ రాజు కొడుకు పెళ్ళి అయిన తర్వాత 4వ రోజున చనిపోతాడని పురోహితులు చెప్తారు. ఆ రాజు విచారంతో ఉంటాడు. పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతాడు. ఈ విషయం తెలిసిన యువరాణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆ రాకుమారి తన పసుపు కుంకుమలు తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది. వివాహం అయిన తర్వాత 4వ రోజు రానే వచ్చింది. రాకుమారుడు గది ముందు బంగారు ఆభరణాలు రాసులుగా పోసింది. గడప ముందు అమ్మవారికి ఇష్టమైన పద్మముగ్గు వేసింది. దానిలో యమదీపం వెలిగించింది. ఆ దీపం వెలుగులో ఆ బంగారం అంతా మిరుమిట్లు కొలిపే కాంతులు వెరజిమ్ముతూ అంతా ప్రకాశవంతంగా మారిపోయింది.
రాకుమారుడు ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు పాము రూపంలో వస్తాడు. గడప లోపలికి వెళదామని చూస్తే ఆ మిరుమిట్లు కొలిపే కాంతిలో పాముకి చూపు మందగిస్తుంది. లోపలికి వెళ్ళలేకపోతాడు. రాణి అమ్మవారి ముందు కూర్చొని సంగీతం పాడుతూ పాటలు పాడుతూ పరవశించిపోయి ఉంటుంది. ఆ మధుర గానానికి యముడు పరవశించిపోతాడు. తననే తాను మర్చిపోతాడు. ఇంతలోనే తెల్లవారిపోతుంది. యమగడియలు దాటిపోవడంతో యముడు చేసేదేమి లేక చేతులెత్తి వెళ్ళిపోతాడు. ఆ రాకుమారి ప్రాణాలు కాపాడింది కాబట్టి యమదీపానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఈ దీపం పెళ్ళైన వారు మాత్రమే పెట్టాలి. లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల అపమృత్యు దోషాలు, అకాల మరణాలు, గండాలు అన్నీ తప్పిపోతాయి. అందరూ సుఖశాంతులతో ఉంటారు. అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. కుబేర లక్ష్మీ పూజ 6:45 నుండి 8:45 నిమిషాలలోపు చేసుకోవాలి. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ లగ్నం గురువుతో వృషభ లగ్నంలో ఉన్నాడు. శుక్రుడు వృశ్చిక లగ్నంలో ఉన్నాడు. శుక్రుడికి సంబంధించిన లగ్నం వృషభ లగ్నం, స్థిర లగ్నం. సింహం, వృశ్చిక, కుంభం అన్ని లగ్నాల్లో ఉంటాడు. కావున ఆ రోజు పూజ చేస్తే చాలా మంచిది. గణపతికి ముందుగా పూజ చేసి లక్ష్మీ విగ్రహం ఏదైనా పర్వాలేదు, మట్టిదైనా లేదు, విగ్రహం లేదు అనుకుంటే 5 రూపాయల కాయిన్ పెట్టి పూజ చేయాలి. 5 రూపాయల కాయిన్ లక్ష్మీ స్వరూపము. అందువల్ల 5 రూపాయల కాయిన్ పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి వాళ్ళతో అభిషేకం చేసి పూజ చేయాలి. నారాయణని కూడా పూజ చేయాలి. నారదుల వారు అమ్మవారిని అడుగుతారు, అమ్మ నీకు చంచలాయ అని నామాల్లో ఉంది, ఏమిటి దాని అర్థం అని నారదుడు అడుగుతాడు. నారద, ఈ భక్తులు నా భర్తను పిలవకుండా నన్నే పిలుస్తారు, అందుకనే నేను చంచలంగా ఉంటాను, ఒక చోట ఉండను అని చెప్తుంది అమ్మవారు. ఆ రోజు లక్ష్మీ అష్టోత్తరం కానీ, నమో నారాయణాన్ని కానీ, నమో లక్ష్మీ నారాయణాన్ని కానీ 108 సార్లు చదువుకొని నైవేద్యం అరటిపళ్ళు కానీ, కొబ్బరి పాలతో చేసిన పరమాన్నం కానీ, పరమాన్నం ఏదైనా ప్రసాదం పెట్టవచ్చు. మనం ఈ 5 రోజులు పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి మనం భక్తితో సమర్పించి భక్తితో చేస్తే అమ్మవారు మనం ఏదిస్తే అమ్మవారు మనకు దానికి రెట్టింపు అమ్మవారు తిరిగి మనకిస్తుంది. ఆ రోజు సాయంత్రం గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు పెట్టి దీపం వెలిగించి పూలతో పూజ చేయాలి. గడప లక్ష్మీ స్వరూపం అంటారు. ఆనాడు పాల సముద్రంలో క్షీరసాగర మదనంలో వాసుకి పామును మందర పర్వతానికి తాడులా ఉపయోగించి దేవదానవులు మదించినప్పుడు మందర పర్వతం మునిగిపోతుంటే విష్ణుమూర్తి తాబేలు అవతారంలో మందర పర్వతాన్ని పైకి లేపి దేవదానులకు సహాయం చేస్తాడు. అప్పుడు ఆ మందర పర్వతాన్ని చిలుకుతుంటే ముందు హాలాహాలం పుట్టుకొస్తుంది. దేవదానవుల కోరిక మేరకు శివుడు ఆ హాలాహాలాన్ని తన కంఠంలో దాచుకుంటాడు. ఆ హాలాహాలాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకొని నీలకంఠుడు అవుతాడు శివుడు. ఆ సముద్రం నుండి రెక్కల గుర్రం, తెల్లని ఐరావతం, చంద్రుడు, అప్సరసలు, కల్పవృక్షం, కామధేనువు, మణిమాణిక్యాలు, లక్ష్మీదేవి, ధన్వంతరి అమృత భాండంతో ఉద్భవిస్తారు. ధన్వంతరి ఒక చేతిలో అమృత భాండంతో మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో ఉద్భవిస్తాడు. ధన్వంతరి అంటే హిందూ పురాణాల్లోని ఆయుర్వేద దేవుడు విష్ణు అవతారం అని చెప్తారు. ఆయన్ను వైద్యదేవుడిగా పూజిస్తారు. ఆయుర్వేదికులు, వైద్యులు ఔషధాలు ఇచ్చేవారు. మంచి ఆరోగ్యం కోసం ప్రజలు ఆయన్ను ప్రార్థిస్తారు. అందుకే వైద్యం చేసే ముందు వైద్యులు ధన్వంతరిని తలుస్తారు. శనివారం 18వ తేదీన ధనత్రయోదశి పూజ చేసుకోలేని వారు రాత్రి 8:32 వరకు చేసుకోవచ్చు. అలా చేసుకోలేని వారు ఆదివారం ఉదయం
9-10 నిమిషాల వరకు చేసుకోవచ్చు. అన్ని తిథులు తగులు మిగులు వచ్చాయి 2 రోజులు. ఆ రోజు శ్రీమన్నారాయణ్ణి కూడా పూజ చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. నరక చతుర్దశి. పురాణాల ప్రకారం భూదేవి వరహ నరసింహస్వామికి జన్మించిన పుత్రుడే నరకాసురుడు. నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా, తల్లి చేతిలోనే మరణించే విధంగా వరం కోరుకుంటాడు. ఒక అబల నన్ను చంపడమా, అది శక్తికి మించిన పని అని వరగర్వంతో నాకు చావు లేదని లోకకంటకుడుగా తయారై ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. నరకాసుడి బారి నుంచి తమను కాపాడమని మునులు, దేవతలు, గంధర్వులు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామ సమేతంగా నరకాసురుని సంహరిస్తానని వారికి చెప్తాడు. ఆ ప్రకారంగా సత్యభామ శ్రీకృష్ణులు నరకాసురుడిని సంహరిస్తారు. అందరూ సంబరాలు చేసుకుంటారు. తర్వాత రోజు దీపాలు వెలిగించి నరకాసురుడు చనిపోయిన ఆనందంలో దీపావళి పండగ చేసుకుంటారు. ఈ నరక చతుర్దశి ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. నరక చతుర్దశి స్నానం మనం ఉదయాన్నే చేస్తాం కావున మనం సోమవారం ఉదయం 5:16 నుండి 7:30 లోపు మనం స్నానాలు చేసేయాలి. తలంటి స్నానం చేయాలి. కొంతమంది తైలం పూసుకుని తలంటి స్నానం కూడా చేస్తారు ఈరోజు. ఇక 3వ రోజు ఆశ్వీజ అమావాస్య, దీపావళి పూజ చేస్తారు. దీపావళి రోజు అమ్మవారి లక్ష్మీ పూజ సాయంత్రం వేళలో చేస్తాం కావున సోమవారం ప్రదోషకాలంలో 2025 20వ తేదీ చేసుకోవాలి. సాయంత్రం 6:59 నుంచి 8:32 వరకు చేసుకోవచ్చు. లేదంటే సాయంత్రం 6:59 నుంచి 12:15 వరకు అర్ధరాత్రి వరకు మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఆ రోజు చేసుకోలేని వారు, వీలు కాని వారు తెల్లవారితే 21వ తేదీన 8:15 లోపు పూజ చేసుకోవాలి. లక్ష్మీప్రదం శుభం జరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ రోజు ముందుగా గణపతిని పూజ చేసి లక్ష్మీ విగ్రహం ఏదైనా పర్వాలేదు, మట్టిదైనా ఏదైనా విగ్రహం పెట్టుకొని 5 రూపాయల కాయిన్ పెట్టి పాలాభిషేకం చేసి కుంకుమ అద్ది పూలతో అమ్మవారితో పాటు నారాయణ్ని కూడా పూజించాలి. అమ్మవారిని చంచల అని నామాల్లో ఉంది. అది ఏంటి తెలియదు దాని అర్థం అని నారదుల వారు అమ్మవారిని అడుగుతారు. అప్పుడు లక్ష్మీ అమ్మవారు, నారద, ఈ భక్తులు నా భర్తను పిలవకుండా నన్నే పిలుస్తారు, అందుకని నేను చంచలంగా ఉంటాను, ఎక్కడా ఒక చోట ఉండను అని చెప్తుంది. మనం ఈ పూజలో లక్ష్మీ అష్టోత్తరం నమో నారాయణాయ, నమో లక్ష్మీ నారాయణాన్ని కానీ 108 సార్లు మనం పుష్పాలతో పూజ చేసుకోవాలి. నైవేద్యంగా అరటిపళ్ళు కానీ, పరవాన్నం కానీ, లేదంటే కొబ్బరిపాలతో చేసిన పరవాన్నం, అమ్మవారికి ఇష్టమైన పరవాన్నం నైవేద్యంగా సమర్పించవచ్చు. సంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారికి 5 రోజులు దీపారాధన చేస్తే, పూజ చేస్తే చాలా మంచిది. ఇక 4వది బలిపాడ్యమి. అదితికి పుత్రునిగా జన్మించిన శ్రీ మహావిష్ణువు వామనావతారంలో దాన ధర్మాలకు మారుపేరైన బలిచక్రవర్తి యజ్ఞం చేసే స్థలానికి వచ్చి ఆ బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని దానం అడిగాడు. బలిచక్రవర్తి సరే అన్నాడు. విష్ణు 1 అడుగు భూమి అంతా ఆక్రమిస్తాడు, 2వ అడుగు ఆకాశం అంతా ఆక్రమిస్తాడు, 3వ అడుగు ఎక్కడా అని అడుగుతాడు బలిచక్రవర్తిని. బలిచక్రవర్తి నా శిరస్సు పైన పాదం మోపమని చెప్తాడు. విష్ణువు 3వ పాదం బలిచక్రవర్తి తలపై మోపి
పాతాళానికి తొక్కేస్తాడు. పాతాళలోకానికి రాజును చేశాడు. మళ్ళీ బలిచక్రవర్తి తిరిగి భూమి మీదకి వచ్చిన రోజు ఇదేనని చెప్తారు. ఈ రోజు బలిచక్రవర్తికి పూజలు చేస్తారు. నందగోపాలుడు గోవర్ధనగిరి ఎత్తి గోకులాన్ని కాపాడిన రోజు కూడా ఇదేనని చెప్తూ ఉంటారు. కార్తీక శుద్ధ విద్య, దీనినే యమద్వితీయ అని అంటారు. ఈ రోజు నిర్వహించే భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగిని అంటే సోదరి, చెల్లెలు అనే అర్థం. ఆమె చేతితో స్వయంగా వడ్డించే భోజనాన్నే భగినీ హస్తం భోజనం. 5వ రోజు భగినీ హస్తం. పురాణాల ప్రకారం సోదరులు తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కుమారుడు యముడు. అతని సోదరి పేరు యమున. సోదరి ఎప్పుడు పిలిచినా యముడు తీరిక లేక వెళ్ళలేకపోతాడు. ఈ పరిస్థితుల్లో యమున కార్తీక శుద్ధ విద్య రోజున తప్పకుండా రావాలని వాగ్దానం తీసుకుంటుంది. యముడు నన్ను ఎవరూ పిలవరు, నా సోదరి పిలిచింది అని వెళ్తాడు. సోదరి యమున తన అన్నకు అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది మంచిగా రెడీ చేస్తుంది. తను వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డిస్తుంది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు వరం కోరుకోమన్నాడు. ప్రతి సంవత్సరం యమున కార్తీక శుద్ధ విద్య రోజున ఇలాగే వచ్చి విందు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటుంది. వాళ్ళు దేవతలు కనుక వాళ్ళు కోరే వరాలు జన ప్రయోజనాలుగా ఉంటాయి. ఆమె కార్తీక శుద్ధ విద్య నాడు లోకంలో ఎక్కడైనా సరే సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరింది. యమధర్మరాజు సంతోషించి అలాగే వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషాలు అకాల మరణాలు లేకుండా ఉంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతగా ఉంటుంది వరం ఇచ్చాట. సోదరి ప్రేమకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. ఇది 5 రోజుల పండుగ. ఈ 5 రోజుల పండుగని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుబేరులతో సమానంగా వారు కూడా అపర కుబేరులు అవుతారని మనకి శాస్త్రం చెప్తుంది. లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలై అందరికీ అష్టైశ్వర్యాలను ఇస్తుంది. థ్యాంక్ యూ.